హాయ్ నేను సతీష్. మోందా తుఫాన్ ఎఫెక్ట్ అయితే గట్టిగా ఉంది. మరి తప్పట్లేదు, ఈ వర్షంలో చేయాల్సి వస్తుంది. అన్ని ఇంటర్నెట్లు, కరెంటు, ఇన్వర్టర్లు అన్ని ఫటాఫట్ ఎగిరిపోతున్నాయి, తుఫాన్ ఖాతాలో పడిపోతూ ఉన్నాయి. సో మాక్సిమం వీలైనంత వరకు బయట ఆడియో కదా డిస్టర్బెన్స్, వర్షంలో చెప్పాల్సి వస్తుంది. కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుందేమో, ఈ ఒక వీడియోకి అడ్జస్ట్ అయిపోండి. మరి అన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. సరే, ఈ నామినేషన్కి సంబంధించి ఇప్పటికే ఎవరెవరని చేస్తారు, ఎట్లా చేయబోతున్నారు ఒక వీడియో నేను మన జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేసాం. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు ఒక్కొక్కరికి 2 కత్తులు ఇచ్చి పంపించాడు బిగ్ బాస్. ఒకటి మీరు డైరెక్ట్గా అటాక్ చేసేయండి, ఇంకొకరి చేతికి ఇచ్చి లేపేయండి అని చెప్పాడు. సో మొత్తానికి అట్లాగే జరుగుతూ ఉంది. మరి ఎవరెవరని చేస్తారని కూడా చెప్పే కదా. ఇంకొక ఏంటంటే శ్రీజ వచ్చి తనుజ, కళ్యాణ్ అండ్ మాధురికి మామూలు ర్యాంప్ కాదంట, చాలా గట్టిగా ఆడుకుందంట, మంట రాజేసిందంట. దెబ్బతో మాధురి విలవెల్ల ఆడిపోయి అల్లాడిపోతూ మా ఆయన వద్దన్నా సరే నేను వచ్చాను, నా రాజా దగ్గరికి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఏడుపులు పెడబొబ్బులు అంట. ఫైనల్లీ తనూజ వచ్చి వాదార్చిందంట, అమ్మ నువ్వు అట్లా అంటే ఎలాగమ్మా, నువ్వు ఉండాలమ్మా, నాన్న వెళ్ళిపోయి నువ్వు కూడా వెళ్ళిపోతానంటే అట్లా అంటే, లేదు నా రాజా దగ్గరికి వెళ్ళిపోవలసింది, నేను ఉండాలని కూడా గోల పెట్టేసిందంట. ఎందుకంటే మాధురి విషయంలో శ్రీజ పాత బ్యాగేజ్ అయితే ఉంటుంది కదా, బెలూన్ కట్ చేసి పంపేసింది. ఈ అమ్మాయి అన్నింటిలో నోరేసుకుని పడుతుంది, అన్నింటిలో వేలు పెడుతుంది, నోరు పెడుతుంది, అట్లా ఇట్లా మాట్లాడి కట్ చేసింది కనుక మరి ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఏమైనా సైలెంట్గా ఉందా, వైలెంట్గా ఉంటుంది కదా. పైగా బయట నుంచి చూసింది కనుక రమ్య మొన్న పాయింట్ ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోయినా ఈ అమ్మాయి ఖచ్చితంగా చెప్పే ఉంటుంది. ఈవిడ బాండ్స్ వద్దు అని వెటకారంగా మాట్లాడిన ఈవిడ ఇప్పుడు మరి ఫేక్ బాండ్ పెట్టుకుంటుంది అని ఆ పాయింట్ అని చెప్పు ఉండొచ్చు. ఏదేమైనా మాధురి విషయంలో పాయింట్లకు కొరత ఉంటుంది చెప్పండి, ఓట బావిలాగా ఊరుతూనే ఉంటాయి, పాయింట్లకైతే కొరత ఉండదు కనుక ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ మీద చేసుకోవచ్చు. అట్లాగే కళ్యాణ్ విషయంలో కూడా కత్తిపొడి చెప్పిందంట, బాబు ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి, నేనంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చాను, ఇప్పుడు ఆ జాబ్ కూడా వదులుకొని వచ్చిన దానికి ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యి అది వదులుకొని మళ్ళీ ఇప్పుడు ఆ జాబ్ కష్టాలను నేను పడతా ఉన్నా, మరి నువ్వేంటి, ఏ పర్పస్ వచ్చావు, నువ్వు చేస్తున్న పని ఏంటి, ఆ పోగొట్టుకున్న దానికి మాకు వాల్యూ తెలుస్తుంది, నువ్వు ఇంకా గేమ్ మీద ఫోకస్ పెట్టట్లేదు, నువ్వు ఇందుకోసం అయితే రాలేదు కదా అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటుంది. నీకు అన్ని వీడియోలు వేసినా నీకు ఇంకా అర్థం కావట్లేదా, నీ ఫోకస్ గేమ్ మీద ఎక్కడుంది, మొన్న ఏడుపు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ పాయింట్లోనే వేసి ఉంటుంది. మొత్తానికి శ్రీజ అలాగే తనూజ విషయంలో ఏం చెప్పు ఉంటుంది, మరి తనూజ కూడా నువ్వు ఈ బాండ్స్తోనే ఉంటున్నావమ్మా, అలా ఎలా ముందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఉండొచ్చు. ఏదేమైనా సరే శ్రీజ వచ్చి వీళ్ళ ముగ్గురికి కూడా గట్టిగానే ర్యాంప్ అయితే అయిందంటే మనం దానికి సంబంధించి మరొక వీడియో వస్తుంది కదా, చూద్దాం. అట్లాగే ఇక ప్రోమో ప్రకారం కూడా మనం మాట్లాడుకుంటే ప్రియా వచ్చి సంజనాన్ని చెబుతూ ఉంది, బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నారు, అది అస్సలు బాగోలే, రోడ్ రోలర్ల మీదకి వస్తుంది అన్నమైతే కరెక్ట్ కాదు. ఇది మనం ఇప్పటికే చెప్పుకున్నాం కదా, 100% తప్పు. అక్కడ ఒక దివ్యాననే కాదు, బయట సొసైటీలో కూడా చాలా మంది చూస్తారు, హట్ అవుతారు, అట్లా అనకూడదు. ఇక్కడ కూడా ఇంకోటి ఏంటి, చాలా ఫన్నీగా ఆవిడకి ఫన్నీగా కావచ్చు, బట్ అది ఎదుటి వాళ్ళకి చాలా హట్టింగ్ ఉంటుంది కదా, చూసే వాళ్ళు కూడా అయ్యో తప్పు కదా, అట్లా అనకూడదు కదా. సంజన ఈ విషయంలో మాత్రం తప్పే. పైగా ఇంకోటి ఏంటి, నేను కూడా బక్కగా లేను కదా అని చెబుతుంది. నువ్వు ఎట్లా ఉన్నా నీ గురించి నువ్వు కామెంట్ చేసుకున్నా, జోక్స్ వేసుకున్నా నీకు పర్వాలేదమ్మా, నీ బొగ్గల్లో ముద్దులు ఆడుకోవచ్చు, నీ గురించి నువ్వు జోకులు వేసుకోవచ్చు, సెటైర్లు వేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, బట్ ఎదుటి వాళ్ళకి అయితే ఆ విషయం చేయకూడదు కదా. ఇదే విషయం మరొకరు సంజనాన్ని ఉద్దేశించి వేరే వాళ్ళు అంటే ఆవిడ కూడా హట్ అవుతుంది కదా. ఈ విషయంలో తప్పలేదు, ప్రియ మంచి పాయింట్లో చెప్పింది. అట్లాగే మీ ప్రకారం క్లాస్ ఏంటి, ఈ హౌస్లో అది రాంగ్ అంటే ఆవిడ ఏం చెబుతా ఉంది, నేనేమంటుందంటే మేము ఆర్టిస్టులమమ్మ, బయట ఆర్టిస్టులు, ఇక్కడ కూడా ఆర్టిస్ట్గానే డెలికేటెడ్గా ఉందామని చెబుతా ఉంది, సున్నితంగా ఉందామని. అంటే అది కరెక్ట్ కాదు. మీరు ఆర్టిస్టులు కాకపోయినా ఎవరైనా సరే, సూపర్ స్టార్లైనా సామాన్యులైనా ఎవరైనా సరే హౌస్లో అడుగుపెట్టాక అందరూ ఈక్వలే. అక్కడ వాళ్ళు డెలికేట్గా ఉండాలి, ఆర్టిస్టులు కాకపోతే డెలికేట్గా ఉండక్కర్లేదు ఏంటి, ఎవరైనా డెలికేట్గానే ఉండాల్సిన దగ్గర. ఇప్పుడు రోమ్ నగరంలో రోమన్లాగా ఉండాలి అన్నట్టుగా ఆ సమయం సందర్భాన్ని బట్టి అక్కడ ఆ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత అందరూ ఈక్వలే, వాళ్ళు వీళ్ళు తేడా లేదు, సెలబ్రిటీ కాదు, కామనర్ కాదు, వాళ్ళైతే డెలికేట్ ఉండాలి, వీళ్ళైతే రూడ్గా రఫ్గా ఉండాల్సిన అవసరం లేదు కదా. ప్రతిసారి వీడి విషయంలో అదే మెయిన్ కంప్లైంట్, ఆ రూడ్గా ఉంటారని మాదిరిగా వాళ్ళు వేరే వాళ్ళకి స్టాండర్డ్స్ లేవు, క్లాస్ ఇవన్నీ చెబుతూ ఉంది, అదైతే రాంగ్, అట్లా అనుకుంటూ ఉంటే బెటర్. ఇంకోటి ఏంటి, రెండోది ఏంటంటే మనీష్ కళ్యాణ్కి చెబుతా ఉన్నాడు, ఏమని, మీకు వీడియోలు చూపించారు, వేరే వాళ్ళకు చూపలేదు అనుకుంటున్నావా, ఆ వీడియోలో నువ్వు నేను తప్పు అంటున్నారు కదంటే, ఆ రోజు కూడా చెబితే, ఆ రోజు రమ్య విషయంలో వీడియోలు చూపించేటప్పుడు కూడా నేనైతే చేతులు వేసేటప్పుడు తలల మీద చేతులు, భుజాల మీద చేతులు వేసేటప్పుడు, చేతులు పెట్టేటప్పుడు నేనైతే లాగిబట్టి ఒకటిస్తా, కింద పడి తొక్కేస్తా అంటే ఇట్లా నోటి మీద చేసుకుని హవ్వా అని ఆశ్చర్యపోతా, సిగ్గుపడుతూ నవ్వుతూ ఉన్నాడు తప్ప అది ఎంత తీవ్రంగా పోయి ఉంటుంది ఆడియన్స్లోకి. బేసిక్గా నేనే కదా ఒకప్పుడు ట్రోలింగ్ అయిపోతావు బ్రో అని ఆ కుర్రాడికి, రామురాదుడికి హెచ్చరించి అట్టడిది నేనే ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయానా, ఇంత తీవ్రంగా మాట్లాడుతున్నారంటే ఏ రేంజ్లో బ్యాడ్ అయిపోయి ఉంటుంది, నెగిటివ్ అయిపోయి ఉంటుంది అని కాస్త కోస్త ఆలోచించాలి, రియలైజ్ అవ్వాలి కదా. అదే విషయంలో ఇక్కడ మనీష్ మరి ఏదైతే చెప్పిన పాయింటే, మరి ఆయన ఏంటంటే ఏం చెబుతాడో చూడాలి. ఎందుకంటే ఇంకోటి ఏంటి, కళ్యాణ్కి సంబంధించి
ఇమాన్యుయల్కి మోసం చేస్తూ టికెట్ తీసుకొని నువ్వు వెన్నుపోటు పొడిచినట్టే కదా, చిన్న సైజు వెన్నుపోటే కదా అంటే కళ్యాణ్ ఏం చెబుతున్నాడంటే ఇమాన్యుయల్ అన్నకి చెప్పాను, అలాగే 4 రోజుల ముందు చెప్పాను, నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, కోడి కూసినప్పుడు చెప్పాను, పొద్దు పోయినప్పుడు చెప్పాను, అక్కడ 70 కెమెరాలకు చెప్పాను, ఇదంతా చెబుతా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పు 100 చెబుతావు, అవి కాదు. టికెట్ తీసుకునేటప్పుడు నామినేషన్ రోజు నామినేషన్ పాయింట్లు ఎవరికి చేస్తావంటే తనూజకి ఉన్నాయంటే ఉన్నాయి, స్ట్రాంగ్ పాయింట్లు అంటే ఉన్నాయి. నిన్న కూడా వీకెండ్లో నాగార్జున గారి ముందు కూడా ఒప్పుకున్నాడు కదా, నేను మోసం చేస్తాను సార్, నాకు తప్పయింది, నేను వెళ్ళిపోయి ఉంటే సేవ్ అవ్వకపోయి ఉంటే ఆ స్టేజ్ మీద నుంచి ఇద్దరికి సారీ చెప్పాలని చెప్పినప్పుడు నీ మనస్సాక్షి అంటూ ఉంటుంది కదా, నీ ఆత్మ విమర్శ అంటూ ఒకటి ఉంటుంది కదా, నేను చేసింది తప్పు అని నీకు తెలియబట్టే, మోసం అని తెలియబట్టే కదా సారీ కూడా చెబుతానన్నావు. ఆల్రెడీ మోసమే. అక్కడ సంజన విషయంలో వీక్ పాయింట్, సంజన మ్యాటర్ కాదు, ఆయనకి అక్కడ చేస్తాననేది తనూజకి చేయలేదు. ఆ విషయం నువ్వు నామినేషన్ టికెట్ అడిగేటప్పుడు కూడా అదే విషయం చెబితేనే కదా ఆయన ఇచ్చాడు. నువ్వు ఆ విషయంలో స్టిక్ అని అయ్యి ఉండాలి తప్ప దానికి మళ్ళీ 4 రోజుల ముందు చెప్పా, నిన్న చెప్పా, మొన్న చెప్పా అవన్నీ అంటే నేను నమ్మించినందుకు మోసం చేసావు. సో తప్పు చేసావు అని నీ మనస్సాక్షి చెప్పబట్టే కదా సారీ కూడా చెప్పావు. లేకపోతే ఎందుకు చెప్పేవాడు కాదు కదా. ఒకవేళ నీకు ఏంటి ఆ అమ్మాయి విషయంలో నీకు భయం ఉంటే, సేఫ్గా ఆడుకోవాలనుకుంటే నీకు భయం ఎటు ఉంది. సో ఆ రోజు ఏంటంటే ఆ రోజు చెప్పాడు, మళ్ళీ తర్వాత కూడా ఈ అమ్మాయి నాకు డేంజర్ జోన్లో ఉండేటప్పుడు కాపాడింది, ఆ సేఫ్ జోన్లోకి పంపించింది, అవన్నీ కూడా చెప్పిన తర్వాత కూడా ఆవిడేంటి తనూజ మళ్ళీ ఆ రోజు నైట్ కూడా అనింది, మాధురి ఇతడు ఉండేటప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఏమని ఒక పాయింట్ అడిగింది కదా ఆ రోజు నైట్ కూడా, ఏమడిగిందబ్బా నైట్, ప్రతిరోజు నీ వల్ల నేను కార్నర్ అయితేనా, ప్రతి ఒక్కరు నన్ను టార్గెట్ చేస్తాను, నీ వల్ల అయితేనా నువ్వు అని కళ్యాణ్ ఉద్దేశం అంటే అప్పుడే చెప్పుకొచ్చాడు ఆయన. నా వల్ల కాదు, నాకు ఆవిడ డేంజర్ జోన్లో ఉండేవాడిని సేఫ్ జోన్లో పంపించింది, నాకు దేవత, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు కృతజ్ఞత ఉంది, ఇట్లా అవన్నీ చెప్పాడు. సో ఆ నేపథ్యంలోనే ఈ అమ్మాయిని మనం చేసామంటే ఇంకా ఫసక్ట్ అయిపోతాం లేక ఒక భయంతో కూడిన ఆరాధనతో వచ్చిన ఎఫెక్షన్ వల్ల చేయలేకపోతున్నాడు. బట్ చెప్పాడు, మాట తప్పాడు, ఆ విషయంలో ఒప్పుకోవాలి. ఇంకా సింపుల్. అవును బ్రో, ఆ విషయంలో నేను ఏదో కొద్దిగా ఎమోషనల్ వల్ల లేకపోతే ఈ అమ్మాయితో కనెక్షన్ అవడం వల్ల భయం కొద్దు ఏదో ఒక రకంగా చేయలేకపోయినా, తప్పు అప్పేసుకుంటే సింపుల్, ఒక ముక్కలో తెగిపోయేదానికి. ఎందుకంటే మాధురి అడిగేటప్పుడు కూడా ఈ గాలితో గొడుగు నేను కెమెరా అంతా ఎగిరిపోయేలాగా ఉన్నాయి, చాలా తీవ్రంగా ఉన్నాయి గాలులు కూడా, వర్షము గాలి. సరే అక్కడ మాధురి అడిగేటప్పుడు కూడా క్లియర్గా చెప్పాడు, ఏమని చెప్పాడంటే పాయింట్ ఉంది, నాకు పాయింట్స్ ఉన్నాయి, పర్సనల్ పాయింట్స్ కూడా ఉన్నాయి అని చెప్పాడు. మరి పర్సనల్ పాయింట్స్ కూడా ఉండేటప్పుడు ఆ పాయింట్స్తో పాటు చెయ్యాలి తప్ప సంజనాకు అసలు నాకు స్ట్రాంగ్ పాయింట్ లేవు, నాకు తెలుసు వీక్ పాయింట్ అని పదే చెప్పి ఆ వీక్ పాయింట్ మీద చెప్పి నువ్వు మరింత వీక్ అయిపోయే బదులు ఇక్కడ పాయింట్లు ఉన్నాయి, పర్సనల్ పాయింట్స్ అన్నప్పుడు చెప్పొచ్చు కదా. ఆ పర్సనల్ పాయింట్స్ అనేది ఏంటి ఎంతవరకు చెప్పాలా, మళ్ళీ వీకెండ్లో అడిగేసరికి ఇద్దరు సేవ్ అయిన తర్వాత అడిగేసరికి దాన్ని కంప్లీట్గా పాజిటివ్గా మార్చుకొని ఆవిడంటే నాకు చాలా ప్యూర్ ఎమోషన్స్ ఉన్నాయండి, గత వారం అంతా బయట పెట్టలేదండి, ఆ ప్యూర్ ఎమోషన్స్ ఎకపోయినా దాచుకోనండి, నేను అవి భరణి గారు వెళ్ళిపోయినప్పుడు కూడా 2 చేతులు జేబులు పెట్టుకుని ఉండిపోయానండి, లేదంటే వాదార్చేవాడినండి, ఆ ప్యూర్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుందండి, ఇకపైన అలా ఉండదండి. అందులోకి పిఠాపురం అంకుల్ గారు అని విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది కదా కామెంట్స్. సో ఆయన అంత ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత నేను తగ్గేదే ఉండదండి, మా బాండ్ బాగుందన్నప్పుడు, మా క్లారిటీ ఉందన్నప్పుడు ఇంకా అసలు ఆగేదే లేదని ఖచ్చితంగా ఇతనికి ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని వెళ్ళిపోయాడా. ఎందుకంటే మొన్నటి వరకు ఆ ట్రాక్ అయితే విడదీయాలని చూసారో, మొన్న ఆయన బాగా ఏడవడం వల్ల ఏదో పాజిటివ్ వచ్చినట్టుంది, టీఆర్పీలు యాంగిల్ కూడా పెరిగేటట్టుంది, ఇంత వీర ప్రేమికుడు అని లెక్క, దాంతో వాళ్ళు కొద్దిగా ఎంకరేజ్ చేసేస్తా ఉన్నారు. అదే ఫ్లోలో వెళ్ళిపోయాడా. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటీని గుద్దుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మన ప్రభాస్ డైలాగ్ లాగా. అట్లా కాకుండా ఖచ్చితంగా ఎంతవరకు తెచ్చుకుని పాజిటివిటీ ఇప్పుడు మనం క్లియర్గా చెప్పి ఏంటి, 3 వారాల తర్వాత ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత ప్రియాతో పాటు బాటంలో ఉండిన తర్వాత ఆట మార్చుకున్నాడు, ఈ వాదార్పులన్నీ తగ్గించాడు, ఇవన్నీ చెప్పిన తర్వాత బాగుంది, టాస్క్ల మీద కూడా సీరియస్గా ఫోకస్ పెట్టాడని కూడా చెప్పాం. అదే ఫ్లోలో వెళ్తున్నోడికి మళ్ళీ సడన్గా వెళ్ళి ఇప్పుడు రూట్ మార్చేసి నువ్వు వేడిస్తేనే బాగుంది, నువ్వు అంతలా ఆరాధిస్తేనే బాగుంది, వాళ్ళు 100 చెప్తారు టీఆర్పీ యాంగిల్లో, ఇతడికైతే క్లారిటీ ఉండాలి కదా, ఆలోచించుకోవాలి కదా. మళ్ళీ ఇప్పుడు శ్రీజ వచ్చి బాబు నువ్వు వచ్చింది అందుకు కాదురా నాయన ఇవన్నీ చెప్పిన తర్వాత మారుతాడేమో, కానీ మొత్తానికి ఆ విషయంలో మాత్రం తప్పే. ఇక తర్వాత ఏంటి, తనూజ ఇమాన్యుయల్ ఏమో తనూజకు నామినేట్ చేస్తున్నాడు. ఇక్కడ కత్తి ఎవరు ఇస్తారంటే మనీష్ మర్యాద ఇమాన్యుయల్కి ఇస్తాడు. అట్టగా శ్రీజ వచ్చి ఒక కత్తి ఏమో తాను డైరెక్ట్గా కళ్యాణ్కి నామినేషన్ చేసి రెండోది ఏమో మాధురికి ఇస్తుంది. మాధురి ఏమో ఎవరికి చేస్తుంది అబ్బా, మాధురి చెప్పానుగా, మాధురికి ఇస్తే మాధురి ఇంకొక నామినేషన్ చేస్తుంది. అట్లాగే ఇక్కడ ఏంటి ఇమాన్యుయల్ తనూజకి బొమ్మల టాస్క్లో నా గురించే ఫైట్ చేసింది, లాస్ట్కి రాము నేను ఉండేటప్పుడు ఓటేమో అటు వేసింది, నాకు అర్థం కాలేదు, మైండ్ బ్లాక్ అయిందని చెప్తే తనూజ ఏమన్నది తల ఇలా ఊపాడు, అందుకే నేను అంత కాన్ఫిడెంట్గా రాముకి ఓటు వేశాను. సో డబుల్ టంగ్తో ఇతను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అని చెబుతా ఉంది.
ఇదైతే వాస్తవమే. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏముందో మరి నాకు అర్థం కాలేదు, కానీ వాస్తవానికి ఆ రోజు చాలా పెద్ద గొడవ అయింది. లాస్ట్లో టాస్క్ ఆడిన తర్వాత రాము సైలెంట్గా ఉండిపోయిన తర్వాత గుర్తొచ్చిందా ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్ అనేది? రీతు చౌదరి ఆ రోజు అడిగింది కదా, ఫస్ట్ రాముకి చెయ్యాలి, రాముకి సపోర్ట్ చేయాలనేటప్పుడు తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసిన తర్వాత రీతు చౌదరి కూడా మళ్ళీ రాముకి ఎందుకు చేశారు, ఎట్లా మీరు ఎంతవరకు ఉన్నారు కదా, స్టాండ్ ఎందుకు మార్చేశారు అని అంటే ఈ ప్రియా శ్రీజ కూడా అప్పుడు అడిగారు, అదేంటి నీకు మెంటల బుర్రపని చేదే ఏంటి, ఎంతవరకు రాముకి సపోర్ట్ చేయాలన్న, వాళ్ళు ఇప్పుడు రాముకి సపోర్ట్ చేస్తే ఎందుకు చేస్తాను అంట, నీకు అసలు ఏం కావాలో నీకేనా అర్థమవుతుందా, నీకేమైనా బయట పని చేస్తుందనంటే వీళ్ళు ఇట్లా స్టాండ్ ఎందుకు మార్చారనేసి రీతు చౌదరి అయోమయానికి గురైంది. ఆ టాస్క్లో ఇమాన్యుయల్ కూడా ఏంటంటే ఒక అసహనంతో కూడి అక్కడ కూర్చొని స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని చెయ్యి ఊపాడు, తల ఊపాడు, ఓకే వేసి ఇట్లా తల ఊపాడు. ఇక్కడ తనుజ చెప్పింది కరెక్టే, క్లియరే, అందులో వాస్తవమే ఉంది. అక్కడ ఇమాన్యుయల్ చెప్పిన తర్వాతే ఇక ఏకగ్రీవంగా అడు చెప్పేస్తారు, రామురాదురికి ఇచ్చేసారు అవకాశం, అతడే ఉండాలని చెప్పేసి. మరి అక్కడ ఇమాన్యుయల్ మరి మనస్ఫూర్తిగా చెప్పాడంటే రీతు అంత గొడవ చేయడం వల్ల ఆ టార్గెట్లో గ్రూప్ గేమ్ ఆడేస్తారు నాకు పదాలు వాడడం వల్ల, అంటే నేను ఇండివిజువల్గా ఆడలేదా, నా కష్టం గుర్తించలేదు, మేమంతా గ్రూప్ గేమ్ ఆడామా, ఇలాంటి నేపథ్యంలో ఒక అసహనంతో ఒక చిరాకుతో ఓకే ఇచ్చేయండి అని ఒక తల ఊపాడు. అయితే ఇక్కడ క్లారిటీ ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఇమాన్యుయల్కి ఎందుకు ఇంకో మాట అంటున్నాడు కదా, నేను చెప్పిన పర్సన్కే సేవ్ చేస్తే రాముకే ఎందుకు ఇచ్చావని నేను ఎందుకు అడుగుతాను, ఎందుకు అడిగానని చెప్పి ఇక్కడ తనుజకు అడుగుతున్నాడు. ఇది చిన్న కన్ఫ్యూజ్ అయితే ఉంది. ఎందుకంటే ఫస్ట్ రీతు చౌదరితో పాటు తనుజ కూడా రాముకే ఓటు వేద్దామనిందా, నువ్వు అన్నావు కదా, అలాగైతే మరి నేను ఎందుకు అడుగుతాను, ఓకే ముందే చెప్పాను కదా రాముకి అన్నిటికీ, అదే చిన్న క్లారిటీ రావాలి. ఎందుకంటే నేను చెప్పు ఉంటే నేను నీకు ఇచ్చి నేనే నీకు వచ్చి అడగను కదా అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ఈ పాయింట్ ప్రకారం ముందే రాముకి ఓటు వేసిందా అనేది చూడాలి. అంటే ఇమాన్యుయల్ నేను ఇంకా చెప్పకముందే ఒకవేళ తనూజ రీతు చౌదరితో పాటు రాముకి ఓటు వేసింది, సపోర్ట్ చేసింది, ఆ తర్వాత నేను ఇలా తల ఊపాను లెక్క చెబుతా ఉన్నాడు ఇక్కడ చూస్తే. మరి అదైతే క్లారిటీ చిన్నది మిస్ అవుతా ఉంది. ఆ రోజు రీతుతో పాటు వాస్తవానికి ఇమాన్యుయల్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఓట్ ఆఫ్ మెజారిటీ అని కూడా అన్నారు, కానీ లాస్ట్లో అతను విసిగిపోయి ఇలా తల ఊపి చెయ్యి ఊపిడు అవేసి ఏంటి ఇచ్చేయండి అని చెయ్యి ఊపిన తర్వాత చెయ్యితో కూడా సైగ చేసి చెప్పిన తర్వాతే తనూజ వీళ్ళందరూ ఉన్నారు. అప్పటి వరకు ఇమాన్యుయల్ సిగ్నల్ ఇచ్చేంత వరకు తనూజ వెయిట్ చేసింది. ఇక్కడ ఆమె చెబుతున్నది కరెక్టే, ఇది 100% వాస్తవమే. కాకపోతే అంతకు ముందు ఏంటనేది చిన్న క్లారిటీ మిస్, మీకు ఎంతవరకు గుర్తుంటే ఒక మెసేజ్ పెట్టండి. ఫస్టే రాముకి తనూజ సపోర్ట్ చేసిందా చేయలేదా ఆ ఒక విషయం చెబితే క్లారిటీ వస్తుంది. అట్లాగే వాటర్ టాస్క్లో హెల్ప్ చేశాను నీకు వాటర్ పోయలేదంటే ఆయన ఏమంటాడంటే ఆ అమ్మాయి లేదు నాకు సపోర్ట్ చేయలేదంటే దివ్య కూడా చెప్పింది కదా, ఇమాన్యుయల్ నీకు టబ్లో వాటర్ పోయలేదంటే నీకు సపోర్ట్ చేసినట్టే కదా, భరణి గారు వచ్చి సంజన వాటర్ పూల్లో పోసిన తర్వాత అప్పుడు చేశాడని కూడా ఆ అమ్మాయి కూడా క్లారిటీ ఇస్తూ ఉంది, అదైతే చేశాడు. ఇక సరే లాస్ట్లో కళ్యాణ్ వచ్చేసి రామురాదుడికి చెబుతా ఉన్నాడు సేఫ్ రీజన్, అసలు సిల్లీ రీజన్, వీక్ పాయింటే చెబుతా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు చేసింది నాకు నచ్చలేదు, బాధ అనిపించింది అంటే నువ్వు వెళ్లకున్నా సరే నువ్వు కెప్టెన్ కాలేవు కదా గుర్తుపెట్టుకంటే ఏమంటే ఇక్కడ టాపిక్ నచ్చలేనిది ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఆ డబ్బుల్ టాస్క్లో దొంగతనం డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ టీంకి ఇచ్చాడంటే ఏముంది, ఈ వారం వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు వచ్చేవారు అతనికి సపోర్ట్ చేస్తాను, రాము గౌరవ్ కళ్యాణ్ వాళ్ళ టీంకి ఇచ్చాడు. పైగా ఇక్కడ అర్థం కానిది ఏంటి, ఇలా విచిత్రంగా అడుగుతారు దొంగల వాళ్ళు, వాళ్ళకు ఒక విలువలు తోటకూర ఉండవని క్లియర్గా చెప్పాడు బిగ్ బాస్. ఏమి అది అసలు టీమే కాదు, మీరు మెంబర్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీద అంటే వాళ్ళు 100 చెప్తారు, మెంబర్స్ని సభ్యులుగా ఉంచుకుంటే వాళ్ళు కంటెంటర్ అవుతారు కాబట్టి మాధురి కావచ్చు సంజన కావచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి నచ్చిన దగ్గరికి పోతారు, నువ్వు 100 ఇస్తావా నీ దగ్గరికి వస్తావు, 1000 ఇస్తావా నీ దగ్గరికి వస్తావు, నువ్వు ఇవ్వలేదు నేను పోతా, 100 మోసాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, వాళ్ళు ఇక్కడే స్టిక్ అని ఉండిపోయిన బాండ్ రాసుకుని అగ్రిమెంట్ కుదుర్చుకుని బిగ్ బాస్ రూల్ ఏం కాదు, ఈ టీంకి ఈ టీం ఆడాలి, ఆ టీంకి ఆ టీం ఆడాలి కాదు, గంటకే మార్చొచ్చు, మాటకే మార్చొచ్చు, నిమిషంకి మారిపోవచ్చు, అంత ఫ్లెక్సిబుల్ ఉండే టాస్క్ అది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జంప్ అయిపోవచ్చు. అలాంటి టాస్క్లో వీళ్ళు ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండలేదంటే అట్ట, మరి వీళ్ళ టీం నుంచి చక్కగా డబ్బులు తీసుకొని చేసుకోవచ్చు, కానీ వాళ్ళు చేసుకుంటే తప్ప అసలు టీమే కాదు, ఎవరు ఎప్పుడైనా ఎటైనా వెళ్ళిపోవచ్చు అని అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత వీళ్ళు 100 చెబుతా వాళ్ళు 1000 చెబుతారు మారిపోవడానికి, జంప్ అయిపోవడానికి. అదొక ఈ అసలు పాయింటే కాదు, ఆ పాయింట్ చెప్పుకొని చెబుతున్నట్టు క్లారిటీ మిస్ అయిపోయింది అనే విషయం అయితే అర్థమైతే ఉంది. ఇప్పుడు వాళ్ళ డబ్బులు వీళ్ళు లేపేయచ్చు, పండగ చేసుకోవచ్చు, పంచుకోవచ్చా, వీళ్ళేమో వీళ్ళకి ప్రైవసీ ఉంది, ఆ టాస్క్లో ఫ్లెక్సిబుల్ ఉంది, ఎవరికి నచ్చినట్టు అది జంప్ అయిపోవచ్చు, దాన్ని పట్టుకుని పాయింట్ చేయడం ఏంటి. సరే ఇక్కడ పోకింగ్ చేయకని చెబుతా ఉన్నాడు. అక్కడ పోకింగ్ అంటే మరి ఇతను కూడా అవతల వ్యక్తి తలకి ఫెయిల్యూర్ ఇది అని చెప్పేసి చెప్పేటప్పుడు అవతల కూడా అలాగే చెబుతాడు. మరి అంతకుముందు ఇతను కూడా పోక్ చేసేటట్టు యాటిట్యూడ్తో మాట్లాడేవాడు కదా, ట్రోలింగ్ అయిపోతుంది బ్రో అని లెక్క. సో ఇప్పుడు పోకింగ్ ఏముంది, నువ్వు చెప్పేటప్పుడు ఆయన కూడా అదే చెబుతున్నాడు. సరే మనీష్ మరి ఏదంటే లాస్ట్లో ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవిలో పెడుతున్నామని అక్కడ చూపించేటప్పుడు చాలా మందికి ఇది ముద్ద మందారం ఆ టైప్ లాగా ఉందని అనిపించవచ్చు, కానీ బట్ కాదు. నా అంచనా ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయి దివ్యకి చెబుతున్నాడేమో, ఎందుకంటే అక్కడ చెబుతా ఉంది కదా. ఇప్పుడు శ్రీజ అండ్ కళ్యాణ్ ఒకసారి టీం అయ్యేటప్పుడు వాళ్ళకి వచ్చి ఈ అమ్మాయి చెప్పింది కదా, స్ట్రాంగ్ టీం అనే మారిపోతున్నారు తనుజ, జాగ్రత్తగా చూసుకో, వాళ్ళిద్దరూ కావాలని జట్టు కట్టారు, నీతో ఒకరు సుమన్ శెట్టితో ఒకరు కావాలని వాళ్ళిద్దరూ ఉంటే ఒకటి వీక్ అయిపోతారు, మీరు స్ట్రాంగ్ అని చెప్పి జట్టు కట్టారని అది చెప్పడం కావచ్చు. మళ్ళీ ఇంకోటి మొన్న కూడా ఏదో సందర్భంలో చెప్పిందిగా,
ఏదో టాపిక్ అబ్బా, ఆ టాస్క్లో అలాగే చెప్పింది, మొన్న ఒకటి కూడా చెప్పింది. మొత్తానికి దివ్య ఏంటంటే చెబుతా ఉంది. అందుకోసం దివ్యాన్ని ఉద్దేశించి మనీష్ మర్యాద అక్కడ ఆయన ఉంటాడు, లాస్ట్లో ముద్దు మాటలు చెప్పి మందారం పూలు చెవులో పెడుతున్నావని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపించింది ప్రోమోని చూసాక? అలాగే ఫుల్ డీటెయిల్గా ఎవరికి ఎవరు నామినేషన్ చేశారు, ఏంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పటికే జర్నలిస్ట్ ఆఫీస్లో వీడియో అప్లోడ్ చేస్తాం. మార్నింగ్ 6 o'clock డీటెయిల్గా పెట్టా. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ కొట్టండి. మొత్తానికి వీడియో కంప్లీట్ అయ్యే టైంకి వర్షం అయితే తగ్గింది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మరి. సరేనా? ఫస్ట్ టైం చూసే వాళ్ళు న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ ఆఫీస్ 2 ఛానల్స్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.